మేషరాశి వారు 2026 జూన్ నెలలో ఈ యొక్క అవకాశాన్ని మిస్ అయితే మాత్రం చాలా బాధపడతారు. ఇది బాగా గమనించుకోండి. అది ఎలాంటి అవకాశం ఏమిటి అంటే, ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు. గతంలో మీరు పనిచేసి వదిలేసినటువంటి ఆఫీస్ నుండి మీకు మళ్ళీ ఆఫర్ లెటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విదేశాల్లో ఎవరైతే ఉన్నారో మీరు స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా జూన్ నెలలో మీ లక్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది భారతదేశంలో ఉండేవారికి. అదేవిధంగా ఉద్యోగం బిజినెస్లో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక మరొకటి ఏమిటంటే, ఆగిపోయిన పనులు మళ్ళీ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. డబ్బు రావడం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఇక కోపం వల్ల మీ దగ్గర అయినటువంటి ఆప్తులు కావచ్చును, క్లోజ్ పీపుల్స్ కానీ లేదా మీ రిలేటివ్స్లలో కొంచెం దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది. కోపాన్ని తగ్గించుకోండి. మరొక విషయం ఏమిటంటే, విదేశీ లేదా ట్రావెల్ యోగం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ నెలలో ఎవరిని కూడా మీరు బ్లైండ్గా నమ్మవద్దు. ఇది గమనించుకోవాల్సినటువంటి విషయం. తప్పకుండా మేషరాశి వారు ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా చదవడం కావచ్చును, హనుమాన్ దర్శనం చేయడం కావచ్చును, లక్ష్మీదేవి ఆరాధన చేయడం కావచ్చును, అదేవిధంగా దత్త స్తవము చదువుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఎరుపు రంగు పుష్పాలను ఆంజనేయ స్వామికి సమర్పించే ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో కూడా 1-2 సార్లు మీ దశ నాతుల్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.